ఒకే విషయాన్ని పదే 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 ఆలోచించావంటే అది నీ మనస్సును పట్టేసుకో. అది కామం కావచ్చు, క్రోధం కావచ్చు, లోభం కావచ్చు, మోహం కావచ్చు, మదం కావచ్చు, మాత్సర్యం కావచ్చు, ఏదైనా సరే ఆలోచన వస్తుందండి. మన రంగంలోనే ఉన్న ఇంకొకరికి ఏదో ఒక పదవి వచ్చింది, మనకి రాలేదనుకోండి, వెంటనే ఆయనకి ఇచ్చారు, ఆవిడకి ఇచ్చారు, నాకెందుకు ఇవ్వాలా అని అనిపిస్తుంది. వెంటనే ఇక్కడ ఆ భావాన్ని అలా వదిలేయి, దయచేసి దాన్ని ప్రోత్సహించద్దు, చేర్చద్దు, పేర్చద్దు, దాంతో ఘర్షణ పడద్దు. జస్ట్ లీవ్ ఇట్. గాలికి భావాలు వస్తూనే ఉంటాయి, గాలికే పోతూ ఉంటాయి, దాన్ని పెంచద్దు. మనం ఏం చేస్తూ ఉంటాం, ఎందుకు ఇస్తారో అంటే గొడవ మొదలై. అర్హత ఉండి ఇచ్చారు, మనకంటే ఎక్కువ అర్హత ఉంది ఇచ్చారు, మనకంత లేకపోవచ్చు, లేదు కాకతాళీయంగా జరగచ్చు. చెట్టు మించి పండు రాలుతుంది, ఆ చెట్టు కింద నలుగురు వ్యక్తులు పడుకొని ఉండొచ్చు. ఎవరి మీద పండు రాలుతుందంటే పడుకున్న వాళ్ళు ఎవరు చెబుతారు, చెట్టు మాత్రం ఏం చెబుతుందండి. అనుకోకుండా ఒకళ్ళ మీద రాలింది, పండుకేమీ ఆ వ్యక్తి మీద ప్రేమ లేదు, వీడి మీద రాలి వీడి ముక్కు పగలగొట్టాలని దానికి ఏం లేదు అక్కడ. అలాగే బహుమతులు, బిరుదులు, పదవులు కొంతమందికి వస్తాయి, ఇంకొంతమందికి రావు, వదిలేయడమే.